ఆ టైటిల్ చూస్తేనే బాధ అనిపిస్తున్నది. రామాయణం నాటకంలో అశ్లీల ప్రదర్శనలు ఏమి దొరుకుతలేవు. నిజంగా ప్రతి హిందూ సమాజం మీద, సనాతన ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీదనే పడ్డారు. నిజంగా చెప్తున్నా. అంటే ఎట్టెట్లా విచ్ఛిన్నం చేయాలా, జాతిని ఎట్లా విచ్ఛిన్నం చేయాలా, మన ఇతిహాసాలను, మన పురాణాలను, రామాయణ భాగవతాలను ఎట్లా తప్పుదోవ పట్టించాలనే విషయాలను నిజంగా ప్రతి ఏరియాలో కొన్ని సినిమా చిత్రీకరణలు కావచ్చు, కొన్ని నాటక ప్రదర్శనలు కావచ్చు, రామాయణం నాటక ప్రదర్శనలో కళాకారులు హద్దు దాటారు. ఎంతో పవిత్రంగా భావించే సీత ఇతర వేషధారణలతో వేషధారులు అనుచితంగా ప్రవర్తించారు. ఐటమ్గా నిషా, మహారాణా అశ్లీల నృత్యం, కిన్నెరల నృత్య ప్రదర్శనలు సాంస్కృతికంగా కార్యక్రమాల పేరిట నిర్వహిస్తున్నారు. దీనిపై కళా సంస్థల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంజాం జిల్లా దిగపోహండి సమితిలో మౌలాభంజా గ్రామంలోని యాత్ర సందర్భంగా ఇటీవల 2 నాటక బృందాలు పోటాపోటీగా ప్రదర్శించిన రామాయణం నాటకంలో అశ్లీల అంశాల వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 50 గంటలకు పైగా ప్రదర్శనలట. గ్రామంలోని యాత్ర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో 2 బృందాలతో నిర్వాహకులు రామాయణం నాటకాల ప్రదర్శనలకు ఏర్పాటు చేశారు. ఆయా ప్రదర్శనలు 24 గంటల పాటు నిరవధికంగా జరగాల్సి ఉండగా 2 బృందాలు ఆయా నాటకాలను పోటాపోటీగా 50 గంటలకు పైగా ప్రదర్శించాయి. ఇది వ్యవస్థ. నాటకంలో సీత పాత్రధారిణిని రావణుడు ఆమె శరీరంలో పలు చోట్ల తాకుతూ చుంబిస్తూ హద్దు దాటి అశ్లీలతను ప్రదర్శించాడు. నిషా, మహారాణా కిన్నెరల అర్ధనగ్న నృత్యాలు ప్రదర్శించారు. పలువురు వేషధారణలు క్రేన్పై ఎక్కి ప్రమాదకరంగా విన్యాలు చేశారు. రామాయణం వంటి పౌరాణిక నాటకంలో అశ్లీల ప్రదర్శనలు అత్యంత నిందనీయమని రంగస్థల దర్శకుడు, ఆల్ ఇండియా థియేటర్ కౌన్సిల్ జాతీయ ఉపాధ్యక్షుడు రాజగోపాల్ పాఢీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటువంటి ప్రదర్శనలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దారుణం చూడండి. రామాయణాన్ని, సీతని రావణాసురుడు దాకడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఎంత దారుణమైనటువంటి ప్రదర్శన ఇది. వాటికి దేవుని చప్పట్లు కూడా ఎంకరేజ్ చేసిన జనాలు కూడా చూస్తూ ఉండడు. ఎవ్వడు మళ్ళీ ఖండించేది లేదు. ఇట్లాంటి నామమాత్ర పౌరుడు ఒకడు బాధ అనిపించి ఖండించడం, చూస్తున్న ప్రేక్షకులు కూడా చోద్యం చూస్తూ ఉంటారు అంతే. మరి రావణాసురుడు సీతను తాకడం ఏంది, సీతను చుంబించడం ఏంది, ఎంత దారుణమైనటువంటి అంశం ఇది.